ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి స్తుతులు అర్పించుకుంటున్నాం. మరొక దినం ఈ భూమి మీద మమ్మల్ని సజీవుల గురించి ఈ సాయంకాల సమయం వరకు భద్రపరిచిన ఈ ప్రేమను బట్టి వందనాలు. ఆ బాధ్యతల దినవంతుట్లో మీరు చూపిన కృపకై కూడా వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా, నీ రక్తం చేతి విమోచింపబడి నీ ప్రజలంగా, సంఘముగా, స్థానికంగా నీ వాక్యం చుట్టూ మేము చేరి వచ్చటకై మరి యొక్క ప్రశస్త సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ భూమి మీద నీ సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తమై నీ ఆత్మ ద్వారా నీ వాక్యంలో నుండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇస్తున్న ఈ ప్రశస్త తరుణాలను బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. సమయానికి నీ సన్నిధిలో ప్రవేశించిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంక నీ ఉద్దేశంలో వారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఏక మనసుతో, ఏకాత్మతో, సంతోషంతో నుండి సేవించిన కృపనివ్వండి. నీ ప్రజలను దృష్టించండి. నీ ప్రజలమైన మాయడల మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు నీ వాక్యంలో మాకు కనుపరచండి. పాటల సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. మా పాట మాట సమస్తాన్ని మహిమార్థమైన కృపనివ్వండి. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపచేయండి. పవర్ కూడా కొనసాగింపచేయండి. ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. మమ్మల్ని కూడా మీ వశంలో ఉంచుకునండి. అనారోగ్యంగా మా ప్రియులను స్వస్థపరచండి. సార్వత్రిక సంఘంలో తమ ప్రియులను పోగొట్టుకున్న వారిని, వారి కుటుంబాల సంఘాలను ఆదరించండి. నీ మహిమ కొరకు మేము జీవించటకు మమ్మను ముందున యాత్రా దినాల కొరకు సిద్ధపరచండి. నీ వాక్యం ద్వారా బలపరచండి, పోషించండి, ఆదరించండి, హెచ్చరించండి, ధైర్యపరచండి, నడిపించండి. దేవామెట్టుకు నీ వారంగా మేము కూడి వచ్చినాం, సహాయం చేయండి. సార్వత్రిక సంఘంలో నీ పరిశుద్ధులైన వారు ఏ విధమైన అక్కర్లు కూడా వెళ్తున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని వారి అవసరాల అక్కర్లు తీర్చండి. దేవా, అనాథలుగా ఉన్న వారిని కనికరించండి. ఇబ్బందులు ఉన్న వారిని, ఆశ్రయం లేని వారికి ఆశ్రయం ఇవ్వండి, ఆహారం ఇవ్వండి. నీ ప్రజలకు భద్రత ఇవ్వండి. ఎదురాడే వారి మధ్య హింసించబడుతూ, బంధించబడుతూ నీ నామను కలిగిన కారణాన్ని బట్టి నీ నామం పెట్టబడిన ప్రజలుగా ఆయా ఉపద్రవాలు కూడా వెళ్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని విడుదలను గ్రహించండి. మీరు అక్కడ సమీపంగా ఉంటున్న దినాల్లో సంతోషంతో ఎదురు చూసిన కృపనివ్వండి. వాటికి రాత్రి సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చినావు. మా మధ్య మీరు ఉన్నందుకు వందనాలు. సింహాసనాసీనుడు వెండి మాతో ముచ్చటించి మాట్లాడి మమ్మల్ని నడిపించవలసిందిగా మీ వైపు చూస్తూ ఇంకా నీ ఉద్దేశంలో ప్రజలను త్వరపెట్టి తీసుకొని రమ్మని, ఆశ గల వారిని ఆసక్తితో నింపి నీ మందిరంలో కనబట్టుకే వారిని తోడుకొని రమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఏడు 720 పాట పాడదాం. 704 పాత పాట. 720, 704.
భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. స్తుతి చెల్లించుము తన కొరకు తనివి తీర. స్తుతి చెల్లించుము తనదు ప్రేమ దయ కొరకు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. శాశ్వతం బగు జాలి చూపి శాశ్వత రక్షణను సగే. శాశ్వతం బగు జాలి చూపి శాశ్వత రక్షణను సగే. విశ్వాసముతో నిలచిన ఎడల శాశ్వత రాజ్యము సగు. రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయన నీ కొరకు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయన నీ కొరకు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చే యేసు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చే యేసు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మరణించేను ప్రభుని కొరకై తిరిగి లేచెను కాపాడల్. మరణించేను ప్రభుని కొరకై తిరిగి లేచెను కాపాడల్. స్వర్గవచ్చు కనిపెట్టు నిరతమాయన తోనుండా. స్వర్గవచ్చు కనిపెట్టు నిరతమాయన తోనుండా. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత పాపి అయిన నిలలో చింతలేదిక నమ్మినచో. వింత రక్షకు యేసు ప్రభు స్వంత ప్రాణము నర్పించే. వింత రక్షకు
రక్షకుడేసు ప్రభు స్వంత ప్రాణము అర్పించే నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహం రక్తమును నీదు యాత్రలో ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఐదు వందల 505 505. భయపడకుము ఓ చిన్న మంద దయగాలమీతన్ పిలచుచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద తన రాజ్యమంతా నీకియగోరి తన రాజ్యమంతా నీకియగోరి ఉన్నత పిలుపు నీకు నిచేను ఉన్నత పిలుపు నీకు నిచేను తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు భయపడకు ఓ చిన్న మంద దయగాలమీతన్ పిలచుచున్నాడు భయపడకు ఓ చిన్న మంద దేవుని రాజ్య మహిమాను పొందా దేవుని రాజ్య మహిమాను పొందా సువార్త ద్వారా నిన్ను పిలచెను సువార్త ద్వారా నిన్ను పిలచెను నీవు నడుము తగినట్లు ప్రభుకు నీవు నడుము తగినట్లు ప్రభుకు భయపడకు ఓ చిన్న మంద దయగాలమీతన్ పిలచుచున్నాడు భయపడకు ఓ చిన్న మంద
పరిశుద్ధులా పాత్రుని చేయ పరిశుద్ధులాలు పాత్రుని చేయ పరలోక పిలుపు నీకు నిచ్చేను పరలోక పిలుపు నీకు ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చు ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చు భయపడకు ఓ చిన్న మంద దయగాలమీతన్ పిలచుతున్నాడు భయపడకు ఓ చిన్న మంద అక్షయ నిర్మల పాడబరాని అక్షయ నిర్మల పాడబరాని రక్షణ స్వాస్థ్యం భద్రపరచి రక్షణ స్వాస్థ్యం భద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలచెను నిశ్చయముగా నిన్ను పిలచెను భయపడకు తన కుమారుని నీ కోరకీయ వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి తన స్వాస్థ్యమంతా నీ కోరకీచు తన స్వాస్థ్యమంతా నీ కోరకీచు భయపడకుము ఓ చిన్న మంద దయగాలమీతన్ పిలచుతున్నాడు భయపడకుము ఓ చిన్న మంద పరిశుద్ధాత్మలు నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధాత్మలు నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధుల స్వాస్థ్యమునికియ పరిశుద్ధుల స్వాస్థ్యమునికియ తెరువా చేసేను నీ కన్నులను తెరువా చేసేను నీ కన్నులా భయపడకు ఓ చిన్న మంద దయగాలమీత పిలచుచున్నాను భయపడకు సిలువలో యేసు చనిపోయి బ్రతికే సిలువలో యేసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి ఫలమీయ నీకు గెలిచే సమాధి ఫలమీయ నీకు హల్లెలూయాయన్ పాడుము నీవు హల్లెలూయాయన్ పాడుము నీవు భయపడకు ఓ చిన్న మంద దయగాలమీతన్ పిలచుచున్నాను భయపడకు ఓ చిన్న మంద పాట సంఖ్య 680 664 పాత పాట 680 664.
ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను సముద్రమికనులే అందున్న వెళ్ళను సముద్రమికనులే అందున్న వెళ్ళను నూతనాకాశమును నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ నూతనాకాశమును నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ పరలోక రాజ పట్టణ ఎంతో అద్భుతము గొర్రెపిల్ల కాంతి తోడదా కాంతి ఎంతయో పరలోక రాజ పట్టణ ఎంతో అద్భుతము గొర్రెపిల్ల కాంతి తోడదాన్ కాంతి ఎంతయో సురక్షితంబు చేయబడిన కరంబుతో గొర్రె పిల్లకు యుగముల స్తుతి ఆరాధన సురక్షితంబు చేయబడిన కరంబుతో గొర్రె పిల్లకు యుగముల స్తుతి ఆరాధన ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఆకాశం భూమి నేను చూచితి మహిమ తేజముల్ పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి కొరకు అలంకరింపబడియున్నా పెళ్లి కుమార్తె వాళ్ళని సిద్ధమయ్యుండెను కొరకు అలంకరింపబడియున్నా పెళ్లి కుమార్తె వాళ్ళని సిద్ధమయ్యుండెను ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఆకాశమును భూమి నేను చూచితి నివసము మనుజులాలునున్నది ఆయన వారి తోడని ఎల్లప్పుడుండును ఆయన వారి దేవుడు పరాయణ ప్రజలు ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఆకాశమును భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్ ఇంకెన్నడుండవు దేవుడు వారి కండ్ల నీరు తుడిచివేయును దుఃఖంబు మరణములు ఇంకెన్నడుండవు బాధాశ పాములిక ఎన్న
గొర్రె పిల్ల దీపంబాయిగా ఎటువరాజపాములి ఎన్నడుండవు రాత్రిలేదిక గొర్రె పిల్ల దీపంబాయిగా నృతానాకశమున్ భూమినే చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నృతానాకశం భూమినే చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు ఇదిగో సమస్తమును నూతనమాయెను సింహాసనాసీనుండు తాను మరల చెప్పెను ఇదిగో సమస్తమును నూతనమాయెను పాత సంగతులెల్లను గతించిపోయెను గతించిన విరావు మరల జ్ఞాపకమునకు పాత సంగతులెల్లను గతించిపోయెను గతించిన విరావు మరల జ్ఞాపకమునకు నూతనాకశమును నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నూతనాకశం భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు పట్టణమునకు ఎత్తైన ప్రకారమున్నది చుట్టూ 12 గుమ్మము దానికున్నవి పట్టణమునకు ఎత్తైన ప్రకారమున్నది తటాబడేను ముత్యములతో పునాదులు చుట్టబడేను సూర్యకాంత సువర్ణములతో తటాబడేను ముత్యములతో పునాదులు చుట్టబడేను సూర్యకాంత సువర్ణములతో నూతనాకశం భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నూతనాకశం భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు పునాదులు ప్రశస్తమైనవి సూర్యకాంతము నీలం యమున పచ్చయు పట్టణపు పునాదు ప్రశస్తమైనవి సూర్యకాంతము నీలం యమున పచ్చయు వైడూర్యకెంపు స్వర్ణరత్నమెధికము పద్మారగా స్వర్ణం తునీయ సుగంధము వైడూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికము రగా స్వర్ణ తునీయ సుగంధము నూతనాకశం భూమి నేను చూచితి శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము నూతనాకశం భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు జయించువారు ధన్యులు ఎలుదురెన్నడు ధరించి తెల్ల వస్త్రము సంతసింతురు జయించువారు ధన్యులు ఎలుదురెన్నడు ధరించి తెల్ల వస్త్రము ప్రభువు వారి దేవుడే నుండు నిరతము వారసులై సర్వము స్వీకరించుకొందురు ప్రభువు వారి దేవుడే నుండు నిరతము వారసులై సర్వము స్వతంత్రించుకొందురు నూతనాకశం భూమి నేను చూచితి అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు
తేజము తాన్యాకశం భూమి నేను చూచితి అందుండే శాంతి అనంత జ్యోతి మహిమ తేజములు ప్రభుని భక్తులారమి సిద్ధపాడుడి అద్భుత రాజ్యమందును యాశపాడుడి ప్రభుని భక్తులారమి సిద్ధపాడుడి అద్భుత రాజ్యమందును యాశపాడుడి గొర్రె పిల్ల గ్రంథమున పేరున్న వారలు ధనంబున పరంబున ప్రవేశించేదరు గొర్రె పిల్ల గ్రంథమున పేరున్న వారలు ధనంబుగా పరంబున ప్రవేశించేదరు తాన్యాకశం భూమి నేను చూచితి భూమి ఆకాశముల దృశ్యమాయను సముద్రమికను లేదు అందున్న వెళ్ళను అందున్న భూమి ఆకాశముల దృశ్యమాయను సముద్రమికను లేదు అందున్న వెళ్ళను దాన ఆకాశం భూమి నేను చూచితి అబ్దుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నూతనాకాశం భూమి నేను చూచితి అబ్దుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోను. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. అలాగు నేర్చుకుని నేడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యొర్దానును దాటిపోచున్న దేశంలో మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడని యెహోవాకు భయపడుట నేర్చుకుందరు. మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా
మేఘస్తంభములో ప్రత్యక్షమాయను. ఆ మేఘస్తంభం ఆ గుడారపు ద్వారము పైన నిలువగా కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొను. నేను వారిని విడిచి వారికి విరోధునగును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయి నందున కదా ఈ కీళ్లు మనకు ప్రాప్తించిన అనుకొందరు. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. విస్తారమైన కీళ్ళు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుటి సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశంలో వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారి చే ఆలోచన నేను ఎరుగుదును అని. మరియు యెహోవా నూను కుమారుడని యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశంలోకి ఇశ్రాయేలును నీవు తోడుకుని పోవలెను. నేను నీకు తోడైందును. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూసి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కనుంచుడి. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీ తిరుగుబాటు చేస్త్రీ. ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినములో అంతమంది కీడు మీకు ప్రాప్తమగరనియు నేను ఎరుగుదును. మీరు చే క్రియల వలన యెహోవా కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టి కీడైన దాన్ని చేయుదురు. ప్రభు సహాయం కలిగి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినావు. పాటల ద్వారా మాతో మాట్లాడను, జీవముకల నీ లేఖనాలు కూడా మాకు ఇచ్చినావు. దీనిలో మాకు అవసరమైన సంగతులతో నిజమే ఇశ్రాయేలు కొరకే మోషే ద్వారా పలికించిన మాటలు ఇవి. ఇది మా కొరకు ఏది ఉపయోగకరమో, ఏది మేలుకరమో, ఈ దినాల్లో దినముల అంతమందున్న మా కొరకే కుమారుని ఏది మాట్లాడగోర్చున్నావో అటు నీ సంగతులతో మమ్మల్ని తృప్తిపరచండి. ఇప్పుడు వచ్చి నీ ప్రజల పరిశుద్ధులు నీ వారు ఆశతో అక్కరితో వచ్చారు. వారు అక్కడికి వెళ్ళి నీ వాక్యంతో తృప్తిపరచమని నిలబడి నీ దాసుని నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొంచున్నాను. నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను. నీ ఆత్మతో నింపి నీవు ఇస్తే తప్ప నీ ప్రజలకి లేని వాడిని మీ వైపు చూస్తుంటాడుగా మీ ఆత్మశక్తితో నింపి బలముతో నింపి నీ వాక్యంలోని మా కొరకే మీరు ఇచ్చిన భాగము గ్రహించి దాన్ని అనుసరించినట్లుగా సంపూర్ణ తీర్మానంతో మా గృహాలకు వెళ్ళటం ద్వారా ఆశీర్వాదమును వారసులంగా కొనసాగట కృపని మన యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మోషే ఎలాగూ జీవమైన క్రీస్తుని కోరుకోమని వారికి చెప్పినాడో మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా సీరియస్నెస్ తీసుకొచ్చాడు. ఇంకా చివరిలో ఇంకా చనిపోవాలి, ఇంకా ఈ అధ్యాయంలో దాదాపు చనిపోయినట్టే. ఇంకా ఆయన ఈ మాటలు పలికి 32వ అధ్యాయంలో ఈ కీర్తన రాసి చనిపోయాడు. వారికి నేర్పించి కాబట్టి ఇప్పుడు మనం చదివాము కీర్తన గురించి సాక్షార్థంగా వారు పలకవలసిన కీర్తన. అది 32వ అధ్యాయంలో ఉంది. దానిని గూర్చి ఇక్కడ చెప్పాడు అంతే. సరే, మోషే ద్వారా ఇంకా చివరిలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఇశ్రాయేలీలకే కాదు సర్వ మానవాళికి జ్ఞాపకం చేసే జ్ఞాపకం చేసే సంగతులు ఏమంటే, మోషే అనేవాడు ఇశ్రాయేలీలను విమోచింపు నాయకుడిగా ఏర్పరచబడినాడు, విడిపించాడు. కనానుకు తీసుకుని పోబడి నిమిత్తమై వారిని కనానులో పెట్టే వరకు ఆ మిషన్ ఆయిందే పరిచర్య. కోల్పోయాడు. మోషే తప్పిపోయినంత మాత్రాన దేవుని పని ఆగలేదు. దేవుడు మరొక ఆయన ఎంచుకున్నాడు.
ఈ ప్రశస్త సంగతులు ఆల్రెడీ అధ్యాయం చదివాం కాబట్టి వచనం కాదు, కానీ ఉద్దేశం మనం ఎరిగితే మొదటిది, దేవుడు నీ కొరకే నా కొరకే లేదంటే ప్రతి వాని కొరకు ఒక బాధ్యత పెడుతున్నాడు. పిలిచాడు. మోషే జీవితం అంతా చూసాం, ఇంకా చివరికి వచ్చేసింది. పిలిచాడు, పిలిచిన దానికి తగినట్టుగా లోబడేటట్టు చేశాడు, అంతవరకు ట్రైనప్ చేశాడు, తర్ఫీదు ఇచ్చాడు, తెచ్చాడు. తగిన సమయం ముందు పిలిచాడు, మళ్ళా పని కొరకు పెట్టాడు. పనిలో మోషే కూడా సంపూర్తిగా చక్కగా చేశాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. కాబట్టి ఇలాంటి పని కొరకే దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తాడు వ్యక్తిగతంగా. మోషే వంటి వాని వలె నీకు కూడా వ్యక్తిగతంగా ఒక పని విషయమే పిలుస్తాడు. దాని కొరకే నీకు అవసరమైన కార్యాలన్నీ తల్లి గర్భంలో ఉండగానే నేను భద్రపరిచి బయటకు వచ్చాక కూడా నేను భద్రపరుస్తాడు. ఒకవేళ వ్యతిరేకంగా రాజ్యాజ్ఞ వచ్చబడినా నేను కాస్తాడు, భద్రపరుస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీకు అవసరమైన సంగతులన్నీ ఆయనే ఇస్తూ, అదే అక్కడ చూస్తాం, తల్లి దగ్గర ఆయన చిన్నప్పుడు పెంచబడినప్పుడు సొంత తల్లి ఆయన్ని పెంచుతూ జీతం తీసుకునే అవకాశం. కాబట్టి దేవుని వాక్యము బోధించబడుట, తర్వాత వారి స్వాధీనంలో నుండి బయటికి వెళ్ళే దినాలు, మరో కుమార్తె కుమారునిగా రాజభవనంలో లేదంటే లోపల జరిగిన సంగతులు. ఆ తర్వాత తన బాధ్యతను గుర్తొచ్చి దైవ చిత్తానుసారంగా కాకుండా తన శక్తిని బట్టి మానవ జ్ఞానాన్ని బట్టి ముందుకి కొనసాగుతూ ఇశ్రాయేలుని తన ప్రజలను విడిపించాలన్న సొంత ఆశ, దానికి కారణం, దానికి ఫలితంగా తాను ఐగుప్తు విడిచి రావడం. దాని తర్వాత అరణ్యములో మందను మేపుతూ ఇశ్రాయేలీలనే తన ప్రజలను మందవలే వారిని ఎర్ర సముద్రం దాటించి తీసుకుని వెళ్ళి నిమిత్తమే మోషేకు దేవుడిచ్చిన తర్ఫీదు. తర్వాత నిర్ణయ కాలమందు మోషేను ఆ పొద నుండి దావీదు ద్వారా తనతో మాట్లాడిన స్వరాన్ని వినే ఆధిక్యత మోషేకి వచ్చుట. తర్వాత మోషేకు స్థితి, మోషే నియమించబడుట, పంపించబడుట, తర్వాత మోషే ద్వారా బాప్తిస్మము, మోషే ద్వారా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విమోచన, ఇవన్నీ చూస్తున్నాం. ఇన్ని కార్యాలు చేసిన మోషే వంటి నాయకుడు ఇశ్రాయేల్లో ఎవడు లేడు, ఎవడు పుట్టలేదు తర్వాత. అయినప్పటికీ మోషే ద్వారా కార్యం సంపూర్తి, మోషే తనకిచ్చిన పనిని విషయంలో సంపూర్తి చేయలేదు. అది ఇక్కడ చూస్తాం. మోషే అదే జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మొదటి వచనం, మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లా, నేడు నేను 120 ఏండ్ల వాడనైనాను. ఒకటి చెప్తున్నాడు, నా వయసు ఎంత? 120 సంవత్సరాలు. ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను. ఎందుకు? తర్వాత చెప్పాడు ఎందుకు ఉండలేడు. యెహోవా యొర్దాను దాటకూడదని, అది కారణం. అంతేగాని 120 ఏళ్ళు నేను ఇప్పుడు నడవలేనంటే అర్థం. తర్వాత అధ్యాయంలో కొండెక్కాడు కదా, 34వ అధ్యాయంలో చనిపోకముందు ఏం చేశాడు? పర్వతం కొండెక్కాడు, అక్కడ చనిపోయాడు. బలం లేదని కదా అదే అధ్యాయంలో 34వ అధ్యాయంలో చెప్తాడు. అతని కాలి సత్తువ, అది ఆయన కంటే చూపు దృష్టి మాంద్యము లేదు. బలహీనుడని కాదు అక్కడ అర్థం, దేవుని మాటకు విధేయుడే. కానీ అక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఆయన మీదకి తీర్పు వచ్చినప్పుడు, లేదంటే దేవుడి పరిచర్య తీసేసినప్పుడు ఏమన్నాడు? నీవు ఈ ప్రజలను లేదంటే కనాన్ దేశంలోనికి తోడుకొని పోకూడదని చెప్పాడు. అంతే. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో మోషేతో దేవుడు చెప్పిన మాట మోషే చేయలే. దేవుడు వ్యతిరేక్త పరిస్థితుల మధ్య మోషే ఉన్నాడు. మిరియాం చనిపోయింది, ప్రజలు నీళ్లు లేవని మోషేకు వ్యతిరేకంగా లేచారు. అప్పుడు మోషే ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి నీ ముందున్న నీ బండతో మాట్లాడంటే మోషే ఏం చేశాడు? 2 మార్లు ఆ బండను కొట్టాడు. ఇంతకాలం సహించాడు మోషే, ఏ పరిస్థితి వెళ్ళినా దేవుడు సహించాడు, కానీ ఈ విషయం సహించలే. చివరికి తన చేవరాతతో రాయబడిన దేవుని వాక్యాన్ని దేవుడు కనపరుస్తాడు, దేవుని వాక్యాన్ని పైనుంచిస్తాడు. అలాంటి చేవరాతతో రాయబడిన దేవుని వాక్యాన్ని మోషే పగలగొట్టినప్పుడు సైతం మోషేని దేవుడు ఏమనలే. కొండ మీద దిగి వస్తున్నప్పుడు మొదటిసారి దేవుని ఆజ్ఞలు పట్టుకుని కిందకు వస్తున్నప్పుడు ప్రజలను చూసి కోపం వచ్చి, మిక్కిలి సాత్వికుడైన వాడికి మిక్కిలి కోపం వచ్చి రాతి పలకలు ఏం చేశాడు? పగలగొట్టాడు. అప్పుడు కూడా ఏమనలే, వాక్యాన్ని పగలగొట్టిన ఏమనలే. కానీ వాక్యము విషయమై ఇప్పటి వరకు మోషే ఎవరికి సాదృశ్యం? ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాడు, నా వంటి
సహోదరుని మీలో, లేదంటే నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిందును సాదృశ్య రూపంగా పెట్టాడు మోషేని. ఇలాంటి సాదృశ్య రూపం ఇప్పటి వరకు కొనసాగింది, ఎక్కడ తప్పిపోలేదు, ప్రతి చోట కొనసాగింది. ఇలాంటి ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ముంగుర్తిగా, నాయకుడిగా, విమోచకుడిగా, మధ్యవర్తిగా, నడిపించేవాడిగా, విడిపించి విమోచించేవాడిగా ప్రతి కార్యము కూడా మోషే ద్వారా జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో తప్పిపోయింది. చెప్పాడు కదా, నా కడుపు నుండి నేను జీవజల నదులు పారనిస్తాను, ఎవడి నా యందు విశ్వాసం ఉంచుతాడు. 7వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో అంటాడు ఆ మాటలు ప్రభు. పండుగ దినాల్లో అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ చూచి, అది కాదు నిజమైంది, నేను నిజమైన జీవజలాన్ని అన్నట్టు మాట్లాడాడు అక్కడ. నా యొద్దకు రండి, నన్ను అంగీకరించేవాడు, నా యొద్ద త్రాగువాడు, నా మీద ఆశ పెట్టుకున్నవాడు, అక్కడ ఆ మాటలు చెప్తాడు. వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి, ఇది నిత్య జీవము కొరకైన ఓటిది అక్కడ మాట్లాడాడు. హెబ్రీ పత్రిక వచ్చేసరికి 10వ అధ్యాయంలో దాదాపు ఏమంటాడంటే, ఒక్కసారి ఆయన బలిగా సదాకాలమునకు నిలిచి ఒక్క బలిగా ఆయన ఒక్కసారి అర్పించబడ్డాడు. అయితే ఇక్కడ చూస్తే మోషే మొదటిసారి కొట్టాడు, బండలో నుంచి నీళ్లు వచ్చాయి, కొట్టమన్నాడు, కొట్టాడు, ఒక్కసారే కొట్టబడాలా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మానవుల పక్షాన ఒక్కసారే సిలువేయబడాలా, ఒక్కడైన బలిగా అర్పించబడాలా. ఒక్క బలి ద్వారానే అన్నీ కూడా ఉభయులు న్యాయం చేయడం కావచ్చు, ప్రభుత్వ సమాధానం కావచ్చు, ఒక్కటే బలి. కానీ ప్రభు ఇక్కడ మోషే ఏం చేశాడు 20వ అధ్యాయం సంఖ్యాకాండంలో, ఆ ఒకటి కాక మళ్ళా 2 మార్లు కొట్టాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రాబోయే దినాల్లో ఏదైతే తాను ఇవ్వాల్సిందో సాదృశ్యం కోల్పోయాడు మోషే. ఎప్పుడైతే కోల్పోయాడో తాను మారాడు. ఇప్పుడు ప్రజల విషయంలో కూడా పట్టింపు లేదు. ఇప్పుడు తన పెదవులతో కాని మాట పలికినని చెప్పాడు కీర్తనలో. కాబట్టి కాని మాటలు వచ్చేసినాయి. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. మీరు నా పరిశుద్ధతను ఈ ప్రజలు ఎదుట సన్మానించలేదు. ఏంటా పరిశుద్ధత? దేవుని వాక్యాన్ని పగలగొట్టనేమనలేదు, కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చకపోయేసరికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముంగుర్తుగా ఇవ్వబడిన మోషే యేసుక్రీస్తు వల్లే జీవించలేదు. యేసుక్రీస్తుని 2 మార్లు ఒక్కసారి అర్పించబడవలసిన బలిని గురించి ఆయన దాన్ని ప్రత్యక్షపరచవలసిన వాడు ఇంకో 2 మార్లు కొట్టేసరికి ఇలాగ లేదు లేఖనానికి వ్యతిరేకంగా ఎప్పుడైతుందో వెంటనే ఏమన్నాడు, ఈ ప్రజలు చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక మీరు తోడుకొని పోరు. అంతవరకే చెప్పాడు. కాబట్టి అంతకన్నా స్టేట్మెంట్ ఇవ్వలే. మీరు తోడుకొని పోరు అనగానే తర్వాత ఎవరు చనిపోయారు? అహరోను చనిపోయాడు అధ్యాయం చివరికి వచ్చేసరికి. కాబట్టి అక్కడ వరకే చెప్పాడు మోషేకి. తర్వాత మాట్లాడాడు ఏమని, నీవు ఈ నది దాటి పోకూడదు. ముందే చెప్పలేదు. ముందేమన్నాడు, కేవలము పరిచర్య ఒకటే తీసేశాడు. నీవు ఈ ప్రజలను కనాన్లోనికి తోడుకొని పోకూడదు అంటే అర్థం, వేరొక నాయకుడిని నియమిస్తానో లేక నేనే వారిని తీసుకెళ్తాను, నీవు కూడా వారిలో అక్కడికి వెళ్ళొచ్చేమో అన్నట్టుగా ఉంది అక్కడ. కానీ తర్వాత చెప్పాడు, నీవు అసలు యోర్దాను దాటకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట 31వ అధ్యాయంలో. ఆ సెంటెన్స్ని అక్కడ చెప్పింది ప్రభు స్టేట్మెంట్లు మాట్లాడట్లేదు. నాకు 120 ఏళ్ళు వచ్చినాయి. అయితే ప్రభు ఏం చెప్పాడు, నీవు నది దాటి యోర్దాను నది దాటి వెళ్ళడానికి లేదు. అందుకొరకే నేను మీ మధ్యకు వచ్చుచు పోవచ్చు ఉండలేదు. అంతేగాని నా వయసు అయిపోయింది, నేను ముసలివాడిని నడవలేనని కాదు అర్థం అక్కడ. అందుకే కాలేబు కూడా అదే అంటాడు. 85 ఏళ్ళప్పుడు ఏమంటాడు, అప్పుడు నాకు ఎంత బలం ఉందో 40 ఏళ్ళప్పుడు నువ్వు పంపించినప్పుడు ఇప్పుడు కూడా అంతే ఉంది, నాకేం తగ్గలేదు, నేను ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తాను అంటాడు. చూడవసరం లేదు కానీ. కాబట్టి మెట్టుకు ఇక్కడ మోషే తన భౌతికమైన స్థితిని గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుని మాటను బట్టి పౌలు అంటాడు కదా, దేవుని ఆత్మ నన్ను వెళ్ళనీ లేదంతే. బలం లేక వెళ్ళకపోవడం కాదు, అక్కడ ఆత్మ వశంలోకి వచ్చారు వారు.
ఇక్కడ మోషే కూడా ఆత్మవశంతో ఉన్నాడు కాబట్టి పొరపాటును కూడా యోర్దాను వైపు వెళ్ళడానికి లేదు, దాటి వెళ్ళడానికి లేదు. అందుకే ఇంకో యథావిధిగా నేను వచ్చి పోవచ్చు ఉండలేను, దేవుడు రమ్మంటున్నాడు. ఇంకా తర్వాత ఉందా సంగతి? సరే, తర్వాత చదవండి 31వ అధ్యాయం 3వ వచనం. నేను దాటకూడదు కాబట్టి ఆయనే వెళ్తాడు, నేను రావట్లేదు కదా అని మీ దేవుడు మీతో రాకుండా ఉండడు, ఆయన ఉంటాడు మీతో. మనుషులు తాత్కాలికం, ప్రభు శాశ్వతం, ఆయన ఉంటాడు. పరిచర్య ఆగదు, మీరు వెళ్తారు, ఆయన ముందు దాటి వెళ్తాడు, ఆయన నశింపజేస్తాడు, ఆయన మీకు స్వాధీనం చేస్తాడు. ఆ తర్వాత నీవు దాన్ని స్వాధీనం చేసుకుంటావు. అయితే నీ ముందు ఎవరుంటారు? యెహోవా సెలవిచ్చి ఉన్నట్టు యెహోషువ నీ ముందు వేరొక నాయకుడు వచ్చాడు. ఇక్కడ ఆ క్రమాన్ని కూడా చూస్తాం. మోషే తాను ఈ పరిచయం వదిలి వెళ్లే ముందు దైవిక క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చవలసిన సంగతులు ఒకవేళ 20వ అధ్యాయంలో తప్పిపోయినా సరే, తర్వాత చాలా మళ్ళా తాను తప్పిపోలే, మళ్ళా సరి చేసుకున్నాడు, రిస్టోర్ అయిపోయాడు. అందుకే ప్రభు తీసుకెళ్ళాడు క్రొత్త నిబంధనలో ఇశ్రాయేల్ దేశానికి. కాబట్టి ఆ రూపాంతర కొండ మీదకి మోషేని ఎందుకు తీసుకెళ్ళాడంటే ఇక్కడే రిజిస్టర్ అయిపోయాడు. వెంటనే యెహోషువను నిలబెట్టాడు, యెహోషువను అభిషేకించాడు, ప్రజలకు ఈ మంచి మాటలని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం అంతా మోషేకి జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత, దేవుడు వెళ్ళమని చెప్పిన తర్వాత రాసిన సంగతులు ఇవి. సిద్ధపరిచాడు దేవుడు, వెళ్ళొద్దన్న దావీదు మాదిరి. దావీదు కూడా అంతే, నువ్వు కట్టొద్దంటే, మందిరం కట్టొద్దంటే ఏమనలేదు దావీదు. అందరం కొరకు అదే మొక్కగలిగినాడు, మచ్చ తీసుకున్నాడు, దాని కొరకే సామగ్రి అంతటిని సిద్ధపరిచాడు. నేను కాదు, నాకెందుకు అనుకోలే. అదే దైవిక క్రమం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు వీరిలో వాటిని చూడగలం. అందుకే ఇక్కడ నీకు యెహోషువను సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచే క్రమం చూస్తే ఎవడో బయట ఉండి తెచ్చిపెట్టలే, మొదటి నుంచి దేవుని కొరకే సిద్ధంగా ఉన్నవాడు, దేవుని పరిచర్య కొరకే ఎవరైతే ఎప్పుడు వెన్నంటున్నారో. అందుకే ప్రతిసారి కూడా నూను కుమారుడు మోషే యొక్క పరిచారకుడు ఉన్నాడు. ఎప్పుడు కొండ మీదకి ఇక్కడ మధ్యవరకు వెళ్ళాల్సిందే యెహోషువ. ఒకవేళ పాళెంలో అందరూ ప్రవచిస్తున్నారా, మోషే దగ్గరే ఉన్నాడు. 33వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం నిర్మించారా, ఆ యవనుడైన యెహోషువ ప్రత్యక్ష గుడారంలో నుండి బయటికి రాలేదంటాడు. అక్కడ చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా కదా. నిర్గమకాండం 33:11. అతని పరిచారకుడు నూను కుమారుడు యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలే. దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను లేదంటే తనకి నాయకుడిగా ఉంచబడిన మోషే క్రింద చక్కగా నెరవేర్చిన వాడే. అదే మనం ఎరగాల. నేను నన్ను ఏర్పరచుకోవాలంటే ఒక పని నిమిత్తమే, ఒకరి పరిచర్య అయిన తర్వాత ఆ పరిచర్యలో పాలుభాగస్తులుగా కొనసాగింపుగా నన్ను దేవుడు పెట్టాలంటే పనిలో ఉన్నవాడిని దేవుడు పెడతాడు. ఏ పనిలో? దేవుని అందుబాటులో ఉన్నవాడిని, దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నవాడిని. సొంత చిత్తం చొప్పున ఎప్పుడు వెళ్ళలేదు మోషే. తప్పిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ట్రైనప్లో ఉదాహరణకి కొండ మీద దిగి వస్తున్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషేకి తెలిసింది అది సంగీత ధ్వని అని. యెహోషువ ఏమంటాడు? అది యుద్ధ ధ్వని ఏమో అంటాడు. కాదు, అది సంగీత ధ్వని, నాకు వినపడుతుంది వేరు, ఆ సంగతులు అంటాడు. సరే, తర్వాత సంఖ్యాకాండంలో చూస్తే ప్రజలందరూ ప్రవచిస్తున్నారు. అక్కడ పాళెంలో ఇద్దరు ప్రవచిస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలా? ప్రభు అందరినీ ప్రవచించాలని ప్రభు కోరితే నీకెందుకు ఆ సంగతి అంటాడు మోషే. ఇలాగూ పరిస్థితిని అర్థం చేసుకొని సంగతులు ఉన్నాయి. మోషే ద్వారా నేర్పించబడ్డాడు. మోషే ద్వారా సంగతులన్నీ కూడా అభ్యసింపజేయబడ్డాడు. మోషే దృష్టి వేరుగా ఉంది, మోషేకి అర్థమవుతుంది, మోషే సెన్స్ చేయగలుగుతున్నాడు, మోషే కనబడుతున్న సముద్రంలో మార్గం, మోషే దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వాడు. యెహోషువకు అలవాటు చేస్తున్నాడు వాటిని. కారణం ఏంటంటే యెహోషువ మోషే పరిచారకుడిగా కొనసాగాడు, నమ్మకత్వం చూపించాడు. అందుకు ఇక్కడ ఎన్నుకున్నాడు మోషే. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పే వరకు కూడా రాలేదు ఆ స్థాయి. మోషే తన కుమారులకు కాదు ఇచ్చింది, దేవుడి చేత ఏర్పరచబడిన యెహోషువకి ఇచ్చాడు తర్వాత స్థానం. కాబట్టి అందుకే ఇక్కడ యెహోషువ మీకు ముందుగా నడిచింది. తర్వాత చదవండి. మోషే నాయకత్వంలో విజయం ఎలా వచ్చిందో యెహోషువ నాయకత్వంలో కూడా విజయం అలాగే వస్తుంది. విజయం ఇచ్చేవాడు ఆయన, యుద్ధం చేయవాడు ఆయన. అది చూపిస్తుంది వచనం. అక్కడ ఓగు సీయోనుకి ఏం జరిగిందో ముందు కూడా
అలాగే జరుగుతుంది. అక్కడ మోషే అనేవాడు ఏం చేయలేదు, ఇక్కడ యెహోషువ అనేవాడు ఏం చేయడు. చేయవలసింది మోషే ఎట్లా ప్రభుకు విధేయత చూపించాడో ధైర్యం కలిగి కొనసాగాడు, ఇక్కడ యెహోషువ కూడా అది చేస్తే చాలు. అందుకే తర్వాత నీ చేతికి వారిని అప్పగించును, ధైర్యంగా నుండి భయపడుకుడి, నీతో కూడా వచ్చి నీ దేవుడు యెహోవాయే, ఆయన నిన్ను విడివడు, నిన్ను విడబాయడు. నీ ప్రభువు నీతో ఉండాలి, అది కోరుకోండి. నీ ప్రభువు నీతో ఉండాలి, అదే నీ ప్రత్యేకత. మొదటి నుంచి చెప్పింది మరల మోషే అదే చెప్తున్నాడు. అక్కడ మోషే ఉన్నాడా యెహోషువ ఉన్నాడా అనేది ప్రాముఖ్యంగా, నీ ప్రభువు నీతో ఉన్నాడు, నీతో వచ్చి నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడివాడు, నిన్ను అన్నడు ఎడబాయాడు. అది ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయనే నా బలము, ఆ సంగతి మీ హృదయం ముందు ఉంచుకోండి. అది చెప్పి తర్వాత యెహోషువను పిలిచి ఇప్పుడు యెహోషువతో చెప్తున్నాడు. ఏమన్నాడు? యెహోషువ విషయంలో పలుమార్లు చెప్పాడు, దాదాపు 7 సార్లు అనుకుంటా మాట పలకబడుతూ వచ్చింది ఇక్కడ మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథంలో. కాబట్టి భయపడొద్దు, నిబరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ సంగతి ఎందుకని సార్లు? నిజానికి నాయకుడిగా పిలువబడుతున్న వాడికి ఈ మాటలు కూడా చెప్పవలసిన లే, ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి నేను నాయకుడు అయ్యావు. ఇది లోకానుసారమైన జ్ఞానం, ఈ లోక మర్యాద ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి నువ్వు నాయకుడివి. నీవు యుద్ధం చేయగల సామర్థ్యత కలిగిన వాడు ఎందులో భయపడవు కాబట్టి నేను నాయకుడిగా నియమించాను. నీకు భౌతికమైన సామర్థ్యం ఉంది కాబట్టి నీవు నాయకుడివి. దేవుని దృష్టిలో అలా కాదు, నీవు భయపడేవాడివే, నువ్వు దిక్కులేని వాడివే. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు మోషే మీద ఆధారపడ్డావు. నీ యజమానుడైన మోషే, నీ నాయకుడైన మోషే, నీ కెప్టెన్ ఆ పరమ ప్రభు మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు మధ్యలో ఈయన లేకపోయినా నువ్వు ఆయన మీద ఆధారపడాలి, అది అక్కడ చెప్పేది. కాబట్టి మధ్యలో మనుషుల మీద కదా ఆధారపడేది, నేరుగా దేవుని. ఏ దేవుడైతే మోషేకి తోడైనాడో, అందుకే యెహోషువ గ్రంథం స్పష్టంగా అంటాడు, మోషేకి తోడైనట్లు నేను నీకు కూడా తోడే అంటాడు. మోషేకి తోడైన వాడు నీకు తోడుకుంటాడు, మోషే కాదు నీకు తోడు. క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుని పోలి పౌలు ఎలా నడుచుకున్నాడు అలాగే పౌలు మాది క్రీస్తుని పోలి నడుచుకోవాలా, అర్థం అది. కాబట్టి ఆ ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఇప్పుడు మోషే కాదు అక్కడ గురి, పౌలు కాదు గురి, ప్రభువే గురి. సహాయం ఎక్కడి నుంచి? ప్రభువు నుంచే. నీతో పాటు వచ్చుకోండి దేవుడైనా యెహోవాయే, ఆయన నిన్ను విడివాడు, నేను అన్నాడు ఆయనేమీ వదిలిపెట్టాడు. ఆయన వస్తాడు. నీ గురి ఎప్పుడైతే ఆయన మీద ఉంచుకుంటావో, నీ దృష్టి నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఉంటావో, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక ప్రకారం విశ్వాసం కర్తగా దాన్ని కొనసాగించేవాడినైనా ఆయన వైపు చూసినంతసేపు నీకేం కాదు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. అదే జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ. కాబట్టి పలుమార్లు చెప్పాడు ఇక్కడ, భయపడొద్దు భయపడొద్దు భయపడొద్దు, నిబ్బరం కలిగి ఉండి 7వ వచనంలో చెప్పాడు, 8వ వచనంలో చెప్పాడు, మళ్ళా చాలా చోట్ల ఆ సంగతులు ఈ అధ్యాయంలో చెప్పాడు, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ఆ ధైర్యం ఇచ్చాడు. దీనిని మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే, దేవుని పని కొరకే నియమించబడిన నాయకుడు, లేదంటే పనివాడు, సేవకుడు, లేదంటే ఆయన ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత కొరకే పిలువబడిన నీవు నేను మన సామర్థ్యతను బట్టి కాదా పనిచ్చేది దేవుడు. ఆయన యందు మనం ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ఆయనలో మనకు కలిగి ఉన్న సంగతులను బట్టి, మనం ఆయనలో ఉన్నవారమనే దృష్టి దేవుడు మనకి ఇచ్చిన కారణాన్ని బట్టి, ఆయనే మనకి సర్వము కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు అనేక పర్యాయం లోకంలో చేతగాని వారం, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం. అటువంటి మనల్ని ఎక్కువ మందిని ఏర్పరచుకోగల ఉద్దేశం ఏమంటే, క్రీస్తు కనపరచబడాలా, క్రీస్తు కనపరచబడాలా, క్రీస్తు మహింపరచబడాలా. దాని నిమిత్తమై నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే యెహోషువ ఇలాంటి వాడు కాబట్టి నేను చెప్పలేదు. యెహోషువ ఒక్కొక్క క్వాలిటీ ఏంటంటే, తన మోషేని విడువక వెంబడించాడు. మోషే ఎవరంటే దేవుని విడువక ఆయన మాట చొప్పున నడుచుకున్నవాడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దేవుని స్వరాన్ని దేవునితో ముఖముఖగా మాట్లాడిన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్విక. అట్టి వాడిని వెనకాల యెహోషువ ఉన్నాడంటే, యెహోషువని బహుశా మోషే తక్కువసార్లు కోప్పడు ఉంటాడు, కోప్పడే ఉన్నాడు అసలు. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన యెహోషువ మిక్కిలి భయం ఉంటుంది ఇప్పుడు. అయితే ధైర్యపరిచాడు. నీ దేవుడిని బట్టి నీకు ధైర్యం, నీ యజమాని, నీ నాయకుడిని మోషేని బట్టి కాదు. మోషే ఈ రోజు ఉంటాడు, రేపు ఉండడు. దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. తర్వాత చదవండి. ఇశ్రాయేలీయులందరి ఎదుట అసలు ఎవరికన్నా
నాయకుడిగా ముందుకు వెళ్తుంటే వెనకాల ప్రజలందరికీ ఆ ప్రజల ముందు నువ్వు పిరికోడివి అని చెప్పావు, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు అని చెప్తే ప్రజలేమవుతారు? నిజానికి వాడెందుకు నాయకుడు అనుకుంటారు. ఆ నాయకుడి మీద దృష్టే పెట్టరు. వాడే భయపడితే ఇంక మనల్ని ఏం చేస్తాడు అంటారు. కానీ దైవిక క్రమం ఏంటంటే ఇశ్రాయేలీయులు అందరి ఎదుట చెప్పాడు, ఏమని? నువ్వు భయపడొద్దు, నిబ్రమ కలిగి ధైర్యం. ఎందుకంటే ఆ నాయకుడే కాదు, వీరు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దృష్టి ఉంచవలసింది యెహోషువ మీదే కాదు, యెహోషువకు తోడై ఉన్న దేవుడి మీద. మోషేకు తోడైన దేవుడు యెహోషువకు కూడా తోడై ఉంటాడనే మాట మీద ప్రజలు కూడా చెప్తారు. అందుకే ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాడు కాబట్టి మోషే మాట విన్నట్టు నీ ప్రతి మాట కూడా మేము వింటామన్నారు. 1వ అధ్యాయం చివరికి వచ్చేసరికి యెహోషువ గ్రంథంలో అదే చెప్పారు వారు. అది ఎక్కడి నుంచి అంటే దేవుని అభిషేకం. అది మనకు మనంగా తెచ్చుకున్న నాయకులు అయితే అలాగుండరు. మానవుని చేత నియమింపబడిన నాయకులు కాదు, అది ఉండదు, ఆ అభిషేకం ఉండదు. అందుకే పౌలు అంటాడు గలతీ పత్రికలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? మనుషుల చేతనైనను ఏ మనిషిని చేతనైనా నేను కాదు, కానీ క్రీస్తు యేసు చేత తండ్రి వలనను క్రీస్తు యేసు చేత అపోస్తలుడిగా నియమించబడ్డాను. మనుషుల చేత కాదు, ఒక గుంపు చేత కాదు నేను నియమించబడింది. మనుషుల లేదంటే కొలబద్ద కాదు, అది లెక్క కాదు. ఒకళ్ళు అనుకుంటారేమో నేను గమలేలు పాదముల ధర్మశాస్త్రం అంతా చక్కగా నేర్చుకున్నాను కదా, ధర్మశాస్త్రంలో ప్రవీణుడిని ఎంచి మనుష్య జ్ఞానముతో అపోస్తలుడిగా ఎంచబడ్డానని అనుకుంటారేమో. కాదు. 2 ప్రభు కలిగి ఇంత శ్రమలు పడ్డాడు, ఇంత పౌరుషం కలిగి జీవిస్తున్నాడని కాదు. లేదంటే ఇంతమంది పౌరు సిద్ధపరిచాడు కాబట్టి ఆ ప్రజలు ఆయన అపోస్తలుగా ఎంచారని అనుకుంటారేమో. కాదు. ఏ మనుషుల వల్ల కాదు, మనుషుల చేత కాదు, క్రీస్తు యేసు చేత తండ్రి చేత అపోస్తలుడిగా ఎంచబడినవాడు. అది యెహోషువ నాయకత్వం. మోషే తర్వాత యెహోషువ దేవుని చేత నియమించబడినవాడు. పనంతా ముగించిన తర్వాత దేవుని సేవకుడిగా పిలువబడినవాడు. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో చనిపోయాక చెప్తున్నాడు, నా సేవకుడైన యెహోషువ మృతి పొందాను. 1వ అధ్యాయం 1వ వచనంలో నా సేవకుడైన మోషే మృతి పొందాను చెప్తున్నాడు. ఇప్పుడు యెహోషువ గ్రంథం నూను కుమారుడు మోషే పరిచారం. కానీ యెహోషువ చనిపోయినప్పుడు యెహోవా సేవకుడైన యెహోషువ చనిపోయాడు. పని ముగించాడు, తనకు అప్పగింపబడిన పని ముగించాడు. సరే, ఇప్పుడు ఆ సందర్భం కాదు, ఇప్పుడు మోషే చనిపోయే సందర్భం ఇది. చనిపోకముందు తాను చాలా సంగతులు జ్ఞాపకం చేస్తూ మళ్ళీ చెప్పాడు, ఇక్కడ 120 ఏళ్ళు నాకు అయినా దేవుడు ఇప్పుడు వెళ్ళొద్దన్నాడు, దాటొద్దన్నాడు. నేను దాటలేను, ఇంకా నేను మీ మధ్యకు చూడలేను. యెహోషువని నియమిస్తున్నాను, నాకెవరు తోడై ఉన్నారో ఆయనే వారి తోడుగా ఉంటాడు. ఆయన మీ మధ్య ఉంటాడు, మీతో నడుస్తాడు. ఆయన మిమ్మల్ని వీడివాడు, మిమ్మల్ని ఎన్నడను ఎడబాయాడు. తర్వాత చదవండి 9వ వచనం. ఇప్పుడు మోషే ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని రాశాడు. అంటే వారి మధ్య ఎలా కనపరుచుకున్నాడు? ఎవరు రాయాలి ధర్మశాస్త్రాన్ని? శామ్యూల్. ఎవరు రాయాలి ధర్మశాస్త్రాన్ని? ఎవరు రాయాలి? మోషే ఇక్కడ రాశాడు. నిజానికి ఎవరు రాయాలి? ఎవరిని రాయమన్నాడు? సండే స్కూల్లో చెప్పారు కదా, రాజులు రాయాలా, కింగ్స్ రాయాలి. వాళ్ళు రాజులు, తెలుసు కానీ కావాలని చెప్పలేదు మీరు. కాబట్టి ఆ రాజులందరూ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలో ఒక ప్రతిని రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మోషేకి ఏమి లేదు అది, కానీ మోషే వారికి రాజు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతల్లో మాదిరిలో అది కనపరుచుకోవాలి. ఇక్కడ యాజకుడు, లేదంటే ప్రవక్త, లేదంటే ఇక్కడ ఇప్పుడు రాజు, లేదంటే ఇంకా తర్వాత ముందు నాయకుడు, ఇలా చాలా తనకి ఇవ్వడ్డాయి ఆధిక్యతలు. దానిలో ఒక భాగం ఇప్పుడు ఆయన రాజుగా కనపరుచుకోవాలి ఇశ్రాయేలీయుల మధ్య. ఎప్పుడు? యూదుల రాజుగా పుట్టినవాడు కాదు, రాజైన దావీదుని కనినట్టు రాయబడింది కాదు ఇది. చనిపోయేటప్పుడు రాజరికాన్ని చూపిస్తున్నాడు. దేనిని బట్టి? రాజరికం అంటే కిరీటాన్ని బట్టి కాదు, దేవుని బట్టి. దేన్ని బట్టి? దేవుని వాక్యాన్ని రాశాడు, ధర్మశాస్త్ర ప్రతి రాశాడు, రాజుగా కనపరుచుకున్నాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యెహోవా నిబంధన మందసమును మోయు ఈ రాజు
వారికి అప్పగించాడు. చనిపోకముందు ఈ రాజు ఇశ్రాయేలీయుల మొదటి రాజుగా, లేదంటే అంటే దీనిని బట్టి సౌలు అంటే అది నిజమే, అయితే ధర్మశాస్త్ర ప్రతిని రాసిన కారణాన్ని బట్టి కనుపరుచుకున్నాడు, ప్రకటించాడు. లేవీడుగా, లేవీడే కానీ యాజకుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ. కాబట్టి దాన్ని ప్రకటించాడు, తర్వాత నేర్పించాడు. ఇక్కడైతే రాశాడు, పెద్దలకు అప్పగించాడు. 10వ వచనంలో ఏమంటాడు? ప్రతి 7వ సంవత్సరాన్ని ఏం చేయాలి మీరు? మీరు దాన్ని చదివి ప్రకటించి వినిపించాల. యెహోవా ఏర్పరచుకున్న స్థలం ఉంది, పర్ణశాలల పండుగ వస్తుంది. ప్రతి 7వ సంవత్సరాన్న అందరూ వినాలా. పరదేశంలో ఏంటి అందరూ కూడా వినాలి. ఎందుకంటే దేవుని వాక్యం నాకు తెలియదని అవడానికి వీల్లేదు. వాళ్ళు విని నిమిత్తమై అని ఏం చేయాలి? అక్కడ ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులందరూ ఎదుట ప్రకటించి వారికి వినిపింపవలెను. 12వ వచనం, మీ దేవుడిని యెహోవాకు భయపడి అందరినీ పోగు చేయాలా. దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకుంటూ యోర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ ఆయన భయపడాలి. మీరు భయపడాలి ఆయనకి. మొట్టమొదటి దేవునికి భయపడేదాని కొరకై ఇశ్రాయేలీయులకు నేర్పించింది ఎక్కడ భయపడ్డారు? మొట్టమొదట విమోచింపబడిన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో భయపడలేదు దేవునికి. ఎక్కడ భయపడ్డారు? ఎర్ర సముద్రం దగ్గర భయపడ్డారు. ఎర్ర సముద్రం దాటించిన తర్వాత 14వ అధ్యాయంలో చివరి రోజుల్లో ఏముంది? నిర్గమకాండం 14వ అధ్యాయం. యెహోవాకు అక్కడ భయపడ్డారు. ఎప్పుడు? వారిని దాటించినప్పుడు కాదు. ఎప్పుడు భయపడ్డారు? వాళ్ళ చచ్చిన శవాలను చూచారు, ఐగుప్తీయులకు చేసిన కార్యాన్ని చూచి ఇప్పుడు యెహోవాకు భయపడ్డారు. మళ్ళీ భయం అంతా లేదు, ఇంకా సంతోషంగా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి కదా మనకు కాదు కదా అనుకున్నారు. మళ్ళీ భయం ఎప్పుడు వచ్చింది? 19వ అధ్యాయంలో వచ్చింది భయం. ఆయన దిగొచ్చాడు ఒక్కసారి సీనాయి పర్వతం మీదకి. భయపడి ఇంక మాకు వద్దు అసలు, మేము మాట్లాడడం ఆయనతో, మేము చూడను, వెళ్ళి మాట్లాడరా, మాతో మాట్లాడు. భయపడి వణికారు. మోషే సైతం భయపడి మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడు. ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉందంటాడు 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. సరే, ఆ భయము, దైవిక భయము కొనసాగు నిమిత్తమే ఇక్కడ చెప్తున్నాడు మీరు ఆయనకు భయపడినట్లు. ఇప్పుడు దేనికి భయపడాలి? ఇప్పుడు ఆయన వాక్యం. అందుకే యెహోవా వాక్యమునకు భయపడాలి. దానికి అనేక పర్యాయములు నిర్లక్ష్యం, అనేక పర్యాయములు దాని గురించిన గ్రహింపు లేక, చేతిలో ఉంది కదా నోట్లో వ్యర్థమైన రీతిలో దాన్ని వాడే అవకాశాలు ఉంటాయి. అందుకే జాగ్రత్త పడాలి. దేవుని వాక్యానికి భయపడవలసిన వారమే. అందుకే దేవుని వాక్యం ఇవ్వబడిన కారణం ఏంటంటే వారు యెహోవాకు ఏం చేయాలా? భయపడుట నేర్చుకుందరు. తర్వాత 14వ వచనం, నీ మరణదినములు సమీపించను. రండి, మీ మీటింగ్ ప్లేస్ ఉంది కదా, టెంట్ ఆఫ్ మీటింగ్ ఉంది కదా, అక్కడ సాక్ష్యపు గుడారం కనబడండి. అక్కడ రండి, మాట్లాడుకుందాం. అక్కడికి వచ్చి ఇప్పుడు మోషే యెహోషువ వస్తే వచ్చారు, మేఘస్తంభంలోని దేవుడు ప్రత్యక్షమయ్యాడు, గుడారం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు యెహోవా మోషేతో ఎట్లా, నేను ఇదిగా నువ్వు పితరులతో కూడా పండుకొని పోతున్నావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తప్పిపోయే వాళ్ళే. వాళ్ళు వ్యభిచరిస్తారు, వారు తప్పిపోతారు, వారు వేరే దేవతలను పూజిస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళే. దేవుడికి తెలుసు, ఇంకెవరికి తెలుసు? మోషేకి తెలుసు, అనుభవిస్తూ వచ్చారు. యెహోషువకి ఇంకా తెలియదు, తెలుసు కానీ ఆ అనుభవం లేదు. మోషేని చూస్తున్నాడు, మోషే ఉన్నాడు కదా, చూసుకుంటాడు. మోషే ఉన్నాడు కదా, కోపడిపోతాడు వెళ్ళి. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు. లేదంటే కత్తిపట్టుకుని యుద్ధానికి వెళ్ళిపోతాడు అమాలేకీయులు వస్తే. ఫీల్డ్లో ఉంటాడు యెహోషువ మోషే ఉన్నంతకాలం. మోషే వెళ్ళిపోయాక ఇంకా ఫీల్డ్తో కాదు, దేవునితో లింక్ అప్, డైరెక్ట్ రిలేషన్. ఇప్పుడు కింద కాదు ఉండాల్సింది, కింద అందుకే కాలేబు ఉన్నాడు. తర్వాత దినాల్లో మనం చూస్తాం, తర్వాత యెహోషువ ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. స్వాస్థ్యాల గురించి కూడా యెహోషువ పట్టించుకోలేదు. తర్వాత కాలేబు చెప్పాడు, ముందు నాకు ఏదైనా నేను స్వాధీనం చేసుకుంటాను కొండెక్కి, నేను బలం గలవాడిని, హెబ్రోన్ ఇచ్చే, అది ఇచ్చే సంగతులు చెప్పాడు యోధా గోత్రంలో. కాబట్టి పైన ఇంకా దేవునితో రిలేషన్, ఎందుకంటే దెబ్బ కూడా పడింది అక్కడ హాయి దగ్గర. కాబట్టి ఈ సంగతుల విషయమని కూడా యెహోషువకి ఇంకా అనుభవం లేదు కాబట్టి
యెహోషువ ముందు చెప్తున్నాడు. మోషే యెహోషువ వాళ్ళని పిలిచి అక్కడ చెప్తున్నాడు. వాళ్ళు అలాంటి వాళ్ళే, వాళ్ళు తప్పిపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒకటి కంఠస్థ పెట్టించి దేవుని వాక్యాన్ని లోపల పెట్టి వాళ్ళు ఇంకా అదొక నేషనల్ యాంథమ్ లాగా, జాతీయ గీతం చూడండి ఎట్లాగ మనం చిన్నప్పుడు ఏం చేస్తారు దాన్ని, ఏంటిది నేషనల్ యాంథమ్ ఏంటి కదా, అది ఏమన్నా చూసి చదువుతారా స్కూల్లో? చూడరు కదా. పిల్లలకు కూడా అదేమేస్తుంది, అర్థం తెలియపోయినా కంఠస్థం వచ్చేస్తుంది. అట్లా చేయండి. ఇప్పుడు ఇది ఆ దేశ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకి ఇది ఒక జాతీయ గీతంలాగా, కీర్తనలా నేర్పించే. ఆ కీర్తన 32లో ఉంది, ఇంకా మనకి ఇవ్వలేదు, ఇంకా ఈ అధ్యాయంలో చెప్పలేదు. 32వ అధ్యాయంలో కీర్తన ఏంటో చూపించాడు. భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. వాళ్ళకి కంటత పెట్టాల్సింది వాళ్ళు నేర్పించే. వాళ్ళకి తెలిసలే తర్వాత ముందు నేర్పించే, తర్వాత అర్థంతో కూడి వారు ప్రవర్తిస్తారు. వారు ఇది పాడుకుంటూ వెళ్ళినప్పుడు వారు చెడు దేవత లేదంటే ఇతర దేవతలను పూజించుకుని నిమిత్తమే, చెడు కార్యం చేయకుండా నిమిత్తమే, వ్యభిచారం చేయకుండా నిమిత్తమే, వేరే సంగతులు జోలికి పోకుండా నిమిత్తమే, ప్రభువును దుఃఖపెట్టుకుని నిమిత్తమే, వారు ప్రభు వారికి శత్రువుగా ఉండకుండా నిమిత్తమే వారు దీన్ని వారి హృదయాలు పెట్టుకోవాలి. అదే అక్కడ చెప్తున్నాడు. వారు ఈ సంగతులన్నీ వాళ్ళకి వస్తాయి, కానీ రాకుండా 19వ వచనం జాగ్రత్త కొరకై, కాబట్టి మీరు కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి, కంఠపాఠంగా చేయించు. మళ్ళీ తిరుగుతారు, నా నిబంధన మీరుతారు. అయితే 21వ వచనం, అయితే ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యం పలుకును, అది మరోబడికి వారి సంతతి వారి నోట నుండును. నేను నాకు తెలుసు కదా వాళ్ళ ఆలోచన. వాళ్ళు మెడవంచిన ప్రజలు, వారు తప్పిపోయేవాళ్ళు, వాళ్ళ హృదయమందు సున్నతి లేని వారు, వాళ్ళు నాకు తెలుసు. అది మోషేకు కూడా తెలుసు. కాబట్టి వెంటనే ఏం చేశాడు, 22వ వచనం, ఆ దినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. నిబ్రంగులు ధైర్యంగా ఉండు, ఇశ్రాయేలీయులు నువ్వు తోడుకుని పోవాలా, నేను నీకు దేవుడిని అంట. ఇప్పుడు ఇదంతా రాశాడు. ఈ ధర్మశాస్త్ర వాక్యాలు మోషే మొత్తం శాంతంగా నెమ్మదిగా అన్ని రాసి లేవీని పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు, ఈ ప్రతిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలా, అక్కడ పెట్టండి మీరు మంచం దగ్గర. చదవండి 25వ వచనం. మోషే యెహోవా నిబంధన మంచమును యాజకులను చూచి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని పక్కన పెట్టండి. లోపల ఉంచబడింది ఏంటి, నిబంధన మండసం లోపల ఏం పెట్టాడు, దేవుడు చిగురించిన అహరోను కర్ర, మన్నాగర్ బంగారు పాత్రతో పాటు ఏం పెట్టాడు, మొట్టమొదట దేవుని చేవరాత్తు రాయబడిన పలకలు పెట్టాడు. ఇప్పుడు మందసం పక్కన ఏముంచమన్నాడు, సంపూర్ణంగా మోషే రాసింది, ఆ దేవుడు రాసింది, ఇది మోషే రాసింది, దాని పక్కనే పెట్టండి. అది అక్కడ నీ మీద సాక్షార్థం, టెస్టిఫై చేస్తుంది నేను గురించి, నీకు సాక్ష్యం అదే, దానిని బట్టి నువ్వు ప్రవర్తించాలి, అదే నీకు సాక్ష్యం. నీ నిబంధనకు గుర్తు అది, నిబంధన సాక్ష్యం అది పెట్టాడు అక్కడ సంపూర్ణంగా మోషే రాసిన పరిశుద్ధ లేఖనం. తర్వాత ఎందుకంటే దేనికి సాక్ష్యం అంటే, నీ తిరుగుబాటు నాకు తెలుసు, నీ మూర్ఖత్వం నాకు తెలుసు, నేను ఇంకా బతుకుండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తారు, మీ స్థితి నాకు తెలుసు, మీకు సాక్షార్థంగా ఉంది అది. తర్వాత చనిపోయాక మరీ నిశ్చయంగా మరీ ఎక్కువగా తిరుగుబాటు చేస్తారు కదా మీ గోత్రముల పెద్దలందరినీ. ఆకాశం భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి చెప్పేదని అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమిక వినికిళ్ళు ఈ కీర్తన మాటలు శాంతముగా. తర్వాత ఉంది ఆ కీర్తన, వారి కంఠోపాఠంగా నేర్పించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ప్రభావం గలదే. ఆయన వాక్యం బాగు చేయగలదు, ఆయన తన వాక్కు పంపి బాగు చేస్తాను. 15వ యోహాను సువార్తలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రభావవంతమైన వాక్యం, నేను నామంతటిగా నీవు ఇచ్చిన వాక్యం నీవు గొప్ప చేసినావు.
ప్రభావవంతమైన వాక్యం, యెహోవా స్వరము. కాబట్టి ఆ దేవుని వాక్యం యొక్క ప్రభావాన్ని చూపించి చెప్తున్నాడు అక్కడ. దాని ఎందు లక్ష్యం ఉంచండి, అది మీకు సాక్ష్యము. సాక్ష్యం పలుకుతాయి. యోహాను కూడా 5వ అధ్యాయంలో అది చెప్తాడు, పత్రికలో, మొదటి పత్రికలో సాక్ష్యం ఇచ్చే వాటిని గురించి మాట్లాడతాడు. ఇక్కడ వీరి కొరకైతే చూడండి, ఒకసారి ఆ మాట చదువుదాం చాలు, సందర్భం వేరు. కానీ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఈయన యేసుక్రీస్తే, అనగా యేసుక్రీస్తే నీళ్లతో మాత్రమే కాక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంటుంది అక్కడ. కాబట్టి మెటుకు అక్కడ ఏముంది ఇంగ్లీష్లో చూడండి, కేజీవీలో కానీ ఇంకా 3 కలుపుతాడు అనుకుంటా కదా. ఇక్కడేమో ఆత్మయు, నీళ్లు, రక్తం అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు చూడండి ఒకసారి. తండ్రి, ద ఫాదర్, ద వర్డ్, వాక్యము, అండ్ ద హోలీ గోస్ట్. అక్కడ యేసుక్రీస్తు, ఇక్కడ యేసుక్రీస్తుని మాట్లాడాడు. నీళ్లు, ఆత్మయు, నీళ్లు, రక్తం అన్నాడు. దానితో పాటు అది కూడా ఉంది. ఏమది? తండ్రియు, వాక్యమును, పరిశుద్ధాత్ముడు, ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్, లేదంటే హోలీ స్పిరిట్. ఆ 3 సాక్ష్యం. దానిలో ఉద్దేశం ఏంటంటే ద వర్డ్, దేవుని వాక్యము నేను గురించి, నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి మందసం పక్కన పెట్టాడు సాక్ష్యముగా. అందుకే మనకి గుర్తుగా పెట్టాడు పైన. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించున్నందుని అంటాడు 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనం. జాగ్రత్త పడు నిమిత్తమై, తప్పిపోకుండా నిమిత్తమై, ధైర్యము కలుగు నిమిత్తమై, ప్రభు వైపు చూసి నిమిత్తమై. చివరి దినాల్లో ఉన్న ప్రభు ద్వారా ఆదరించబడి ప్రభు యొక్క మార్గంలో నడుచున్నట్లుగా. మోషే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేరొక సంగతి మొదటే చెప్పాలి, అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మరలా. మోషే లేడంటే దేవుడే నడుస్తాడు. మోషే ఉన్నా దేవుడే ముందు నడుస్తాడు. కానీ ఒక వ్యక్తి లేకుండా ఇశ్రాయేలీయులు నడిపించలేదు దేవుడు. ఖచ్చితంగా యెహోషువ ఉండవలసిందే. పని చేసేది దేవుడే, చేయించేది దేవుడే. కానీ ఒక బొమ్మ ఉండాలి అక్కడ. బొమ్మ అంటే ఒక పాత్ర ఉండాలి అక్కడ, అదే యెహోషువ. అందుకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనం లేకుండా ఆయన చేయగలడు, కానీ చేయడు. నిర్ణయించబడిన పని, నిర్ణయించబడిన వ్యక్తికి దేవుడు నిర్ణయించిన తర్వాత మనమే చేయాలి దాన్ని. మోషే లేడు, ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు యెహోషువ ఉంటేనే తీసుకెళ్తాడు దేవుడు. తీసుకెళ్ళగలడు కానీ తీసుకెళ్ళడు. ఖచ్చితంగా యెహోషువ ఉండాలా. యెహోషువ ఆజ్ఞాపించాలా, దాని ప్రకారం వారు యొర్దాను దాటాలా. యెహోషువ చెప్పినట్లు, దేవుడు చెప్పినట్టు యెహోషువ యాజకులకు చెప్పాలా, యాజకులు అలా ప్రవర్తించాలా. ఆ మందసాన్ని మోస్తూ వారి అరికాళ్ళు, పాదములు ఆ నీటికి, యొర్దాను నది యొక్క నీటికి తగలగానే నీళ్ళు ఏమవ్వాలా? ఏకరాశికి నిలవాలి. అవి మధ్యలో నుంచి వారు 6 నెలల నుంచి వారు నడుచుకుని వెళ్ళాలి. దైవిక క్రమమే. మనుషుడు ఖచ్చితంగా దానిలో అవసరం ఉంది. దేవుడు నియమించాడు అలాగా. దేవుడు మనకు అంత గొప్ప స్థాయి ఇచ్చాడు. దేవదూతలకు అప్పగించలేదు దీన్ని, నీకు నాకు ఇచ్చాడు. ఆ స్థాయి ఇచ్చాడు. అందుకే మోషే అయిపోతాడు, యెహోషువ అయిపోతాడు, కానీ దేవుని కార్యం ఆగదు. అలాగే దేవుని కార్యం నెరవేర్చబడిన నిమిత్తమై దేవుని ప్రజలు, దేవుడు ఎన్నిక చేసుకున్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. న్యాయాధిపతులు అందరూ ఉన్నారు యెహోషువ తర్వాత రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రజలు ఉంటూనే ఉంటారు. అది ఆగరు, అది కొనసాగింపు. దేవుని ప్రజలు లేకుండా దేవుని పని కొనసాగింపబడదు. అది మొదటి నుంచి చూస్తున్నాం. వ్యక్తిని ప్రధానం చేశాడు, మనుషులకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు, తన ప్రజలకు అంత స్థితి ఇచ్చాడు. అందుకే క్రొత్త నిబంధనలతో ఆయనతో తోడి పనివారం అంటాడు, ఆయన జత పనివారం అంటాడు, ఆయనతో కలిసి పనిచేసేవారం అంటాడు. పౌలు కానీ పేతురు కానీ ఆయన తోడి పనివారం, ఆయన జత పనివారం. ఈ మాటలు స్పష్టంగా మాట్లాడతాడు. ఆయనతో కలిసి పనిచేయ నిమిత్తమై.
కాబట్టి అందు నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, ఎలాగ పని చేయాలి వారు ఎరగాల. మాకు తెలియదు అనడానికి లేదు. 7 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి వారు? పర్ణశాల పండుగ రోజు నిర్ణయించబడిన స్థలంలో ధర్మశాస్త్ర పద్ధతిని ఏం చేయాలా? ప్రకటించి వినిపించాలా. దేవునికి భయపడతారు, దాన్ని బట్టి వినిపించారు. మొట్టమొదటిసారి యెహోషువ వినిపించాడు. దాదాపు 8వ అధ్యాయంలోనే ఎక్కడో యెహోషువ గ్రంథం 8-10 మధ్యలో ఎక్కడో యెహోషువ ఏం చేశాడు? అక్కడ ధర్మశాస్త్రాన్ని అంతటిని అక్కడ చదివి వినిపించాడు. రాజులు వినిపించారు. తర్వాత యెహోషువ కావచ్చు, ఇంకా మీకు తెలుసు కదా రాజుల గురించి సండే స్కూల్లో చెప్పారు కదా. ఏ రాజులు ధర్మశాస్త్రాన్ని మళ్ళీ వినిపించారు? మర్చిపోయారు మీరు? యెహోషాపాతు వినిపించాడా? ఇంకా హిజ్కియా వినిపించాడా? నాకు జ్ఞాపకం లేదు. అయితే వారు చేశారు అట్లా. యోషియా. కాబట్టి దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి వారు అట్లా చేశారు, వినిపించారు. అప్పుడు దేవుని భయం కలిగింది, పస్కాలు ఆచరించారు, దేవుని మందిరంలో ఆసక్తి కలిగింది, శత్రువుల్ని లేదంటే వారిలో ఉన్న దుష్టత్వాన్ని పడద్రోశారు. దేవుని వాక్యానికి ఉన్న ప్రభావం అది వారు చేశారు. అంతేకాదు ఎజ్రా గ్రంథంలో అనుకుంటా, ఎజ్రా కూడా ఏం చేశాడు? చదివించాడు, చదివి ప్రకటించి వినిపించాడు వారు. కాబట్టి ఈ సంగతులను దేని గురించి జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని వాక్యం ప్రభావం కలది. ఎందుకు సారి సమాజంగా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అంటే ప్రభావవంతమైన దేవుని వాక్యం అది. దానిలో నుండి ప్రభు మనల్ని ఆదరిస్తాడు, పోషిస్తాడు, ఎవరికి ఏది అవసరం అన్నీ ఇస్తాడు. వాటితో పాటు ప్రాముఖ్యమైనది కలిగజేస్తాడు ఏంటంటే యెహోవా యందలి దేవుని యందలి భయం. ఎప్పుడైతే దేవుని యందలి భయం వాక్యం ద్వారా పుట్టిస్తుందో, యెహోవా యందలి భయం ఏం పుట్టిస్తుంది? మనకి ఏం కలిగజేస్తుంది? సామెతలు ఏమంటది? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్, అదే తెలివి, అదే వివేచన, అదే జ్ఞానం. దేవునికి భయపెడితే చాలు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే అంతే. అదే నీకు మార్గం చూపిస్తుంది, అదే నేను నడిపిస్తుంది. దేవునికి భయపడి మోషే దేవునికి భయపడ్డాడు కాబట్టి సముద్రంలో మార్గం మోషే కనబడింది. వారు దేవునికి భయపడలేదు కాబట్టి వారికి కనబడలేదు. మోషే వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. 103వ కీర్తన 7వ వచనం అనుకుంటా మాట్లాడాడు. మోషేకు తన మార్గములు ఆయన తెలియజేసిన అంటాడు. మోషే కనబడుతుంది కానీ ఇశ్రాయేలీలు కనబడట్లేదు. ఎందుకంటే మోషే దేవునికి భయపడుతున్నాడు కానీ ఇశ్రాయేలీలు సణుగుతున్నారు, యెహోవా మీద మనసు పెట్టట్లేదు, నమ్మిక ఉంచట్లేదు. ఇప్పుడు భయపడ్డారు దాటించిన తర్వాత శత్రువుల నుంచి సవాళ్ళు చూచి. ఎంత భయంకరమైన వాళ్ళు దేవుడు ఎంత చేసేసాడు సముద్ర తీరాన్ని చూచి. ఇప్పుడు భయపడుతున్నారు యెహోవాకు భయపడి. కాబట్టి నీ నా స్థితి ఎట్లుంది? మోషే వంటి భయం ఉందా? ప్రజల వంటి భయమా? మోషే వంటి భయం ఉండాలి, ఎల్లప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉండాలా. 2వ కీర్తనలో చెప్పాడు, గడగడ వణుకుచు సంతోషించుడి. కాబట్టి ప్రభు సన్నిధిలో అది మనకు అవసరం. మన ప్రభువుని బట్టి ఆనందం, ప్రభువుని బట్టి భయం. ఇది భౌతికమైన భయం కాదు. అంటే ఒక సింహాన్ని చూస్తేనో లేదా ఒక పాముని చూస్తే వచ్చే భయం కాదు. అది సంతోషంతో కూడిన భయం. గడగడ వణుకుచు సంతోషించాలా. ఇది ప్రభు మన నుంచి కోరేది. ఇది వివేచన, ఇది జ్ఞానం, ఇది తెలివి. ఇదే నీకు నాకు మార్గం చూపించేది. ఆ నిత్య రాజ్యం కొరకే, ఆ కనాను కొరకే ఇశ్రాయేలుని చక్కగా మోషే సిద్ధపరుస్తున్నాడు. కీర్తన నేర్పించాడు తప్పిపోకుండా నిమిత్తమే. అందుకే మనకు కూడా బాల్య దినాల నుండి వాళ్ళకి, ఎందుకంటే కీర్తన నేర్పిస్తే వాళ్ళు మర్చిపోరు. ఒకవేళ వాక్యాలు మర్చిపోతారేమో కానీ పాటలు మర్చిపోవడానికి అవకాశం లేదు. వారికి అలవాటు అయిపోతుంది అది. అందుకొరకే వారికి నేర్పించాడు. అట్లా దైవిక్రమమే అది. దేని నిమిత్తం అంటే శత్రువుల్లో పడకుండా నిమిత్తమై, దేవుని ఎదురు మనం పాపం చేయకుండా నిమిత్తమై మోషే నెమ్మదిగా అన్ని రాశాడు. ఆ కీర్తన తర్వాత మనం ధ్యానిస్తాం తర్వాత అధ్యాయంలో. మెటికి అధ్యాయం ద్వారా నేర్చుకున్న సంగతి ఏమంటే మోషే ఇంత పెద్దవాడు, ముసలివాడు అయిపోయాను, లేదంటే 120 సంవత్సరాలు వచ్చినా తన శక్తి గలవాడే కానీ కొండెక్కడానికి శక్తి ఉంది కానీ దాని మీదటికి వచ్చి చూపవచ్చు ఉండలేని కారణం ఏంటంటే ఈ యోర్దాను దాటొద్దని దేవుడు చెప్పాడు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. దేవుని మాటను బట్టి కంట్రోల్లో ఉన్నాడు, నియంత్రణలో ఉన్నాడు. దేవుని మాటను బట్టి ఉన్నాడు కానీ శరీర సంబంధమైన బలాన్ని బట్టి కాదు. తర్వాత యెహోషువని నియమించాడు. యెహోషువకు చెప్తున్నాడు, దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు, ప్రజల ముందు చెప్తున్నారు. ఎబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, పెద్దలతో చెప్తున్నాడు, అందరితో చెప్తున్నాడు. ఏమని? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు యెహోవాయే, ఆయన నిన్ను విడివాడు అన్నాడు, విడివాడు నిన్నన్నాడు, ఎడబాయాడు. నీ దేవుడు నీతో ఉంటాడు. ఆ తర్వాత రాశాడు, రాజుగా కనపరుచుకున్నాడు.
ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఇప్పుడు 7 సంవత్సరాలకు ఒకసారి మీరు పర్ణశాల పండుగ రోజు అందరూ ఏం చేయాలి? దాన్ని వినాలా. మీరు దాన్ని ప్రకటించి వినిపించండి. ఇలాగ చేయడం ద్వారా యెహోవాకు మీరు ఏం చేస్తారు? భయపడి ఉంటారు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఈ మరణ సమీపమైంది. 2 ఇప్పుడు మోషే ఒకడు కాదు. ఎవరు వెళ్ళాలి ఇప్పుడు? మోషే, యోషువ ఇద్దరు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడి ఇద్దరు నేర్పించాలి. ఇప్పుడు ఈ కీర్తనను మీరు వారి వినికిల్లో అప్పుడు వాళ్ళకి నేర్పించండి. మోషే వెంటనే చేసేసాడు ఆ పని. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు కదా, ఇంకా నీ మరణకాలం ఏమైంది? దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చేశాడు కాబట్టి ఇంకా త్వరపడి ఆ దినమందే మోషే వారికి వెంటనే చెప్పడం మాత్రమే కదా, మళ్ళీ యెహోషువను ధైర్యపరిచాడు. అయ్యా నువ్వే తీసుకెళ్ళాలి వాళ్ళని, ధైర్యంగా ఉండేం పర్లేదు, నీ దేవుడు నీతో ఉంటాడు. వీళ్ళు అలాంటి వాళ్ళే నాకు తెలుసు. తర్వాత చెప్పాడు, యాజకులను లేవీలు పిలిచి నిబంధన మనసాన్ని మోసే కహాతీయులు వాళ్ళని పిలిచి ఏమన్నాడు? ఇదిగో ఈ ప్రతిని తీసుకెళ్ళి ఆ మందసం పక్కన సాక్షార్థంగా పెట్టండి. ఈ భూమిని ఆకాశాన్ని మీకు సాక్ష్యంగా పెడుతున్నా. నేను ఉండగానే మీరు ఇలా బతికుండగానే నేను ఇంకా సజీవుడు ఉండగానే తిరుగుబాటు చేస్తున్నారు. చనిపోతే ఇంకెంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం సాక్షార్థంగా ఉంది. శాంతంగా దాన్ని ఏం చేశాడు? రాశాడు, వినిపించాడు, నేర్పించాడు. బయటకు నీ నా చేతిలో పరిశుద్ధ లేఖనాలు ఉంటుండగా సంపూర్ణమైన లేఖనాలు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని సాక్ష్యం గుంచాడు. సాక్ష్యం ఇచ్చే 3 ఉన్నాయి. ఆత్మ, రక్తం, నీళ్ళు అన్నాడు. తర్వాత తండ్రియు, వాక్యము, పరిశుద్ధాత్ముడు. ఆ సాక్ష్యంలో స్థిరపరచబడి నిమిత్తమై మనం కూడా ప్రభు కొరకు సాక్షులుగా కొనసాగు నిమిత్తమై ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు ఇచ్చాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. వాక్యం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఆ రెండిటితో అనుబంధం ఇచ్చేదాని కొరకే నీటిలోను ఆత్మలోను మరలా జన్మించి ఆధిక్యత ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు, పాలు పొంది ఆధిక్యత ఇచ్చాడు. ఇటు దేవుని ప్రజలమైన మనం సాక్షార్థముగా బాప్తిస్మ సాక్ష్యంలోనికి ఐక్యపరచబడి ప్రభుత్వ సదాకాలం ఉండే నిమిత్తమై నేను ఆ బాధ్యతల విషయంలో ఎలాగనమో పరీక్షించుకున్న నిమిత్తమై యెహోషువను, మోషేలు మన ముందు దేవుడు పెట్టి ఉంటుండగా మన బాధ్యతలు, మన పనులు, మన పరిచర్యలు, మన అనుదిన క్రమంలో దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కుంటున్నాం, ఎలాగ ముందుకు వెళ్తున్నాం, ఎలాంటి నిందలు వస్తున్నాయి, ఎలాంటి అవమానాలు వస్తున్నాయి, ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు వస్తున్నాయి, వాటిలో దేవునికి భయపడి ముందు కొనసాగ నిమిత్తమై దేవుడు ఎట్లా మనతో ఉన్నాడు, ఎలాంటి సంఘముతో మనల్ని ఐక్యపరిచాడు, ఎలాంటి సహోదరులు మనకి ఇచ్చాడు, ఎలాంటి నాయకుల భూమి మీద మనకి ఇచ్చాడు, పెద్దలైన వారిని సమస్తము గ్రహింపుతో. ఏది ఊరికే వచ్చింది కాదు, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. వాటన్నిటితో గ్రహింపుతో ప్రభువుకి మన దృష్టి ఉంచి సంతోషంతో, ఇప్పుడు భూ సంబంధమైన మనుషుల మీద కాదు దృష్టి, నిజమే వారందరితో ఐక్యత దేవుడిచ్చిన, సహవాసం దేవుడిచ్చిన, ఇవన్నీ దేనికంటే ప్రభు వైపు చూపించబడ్డానికి. మనందరం ప్రభువుని చూచి ఆయన పొలుగులోనికి మార్చబడి నిమిత్తమై ఆ ప్రభు మనతో ఉన్నాడనే ధైర్యంతో కొనసాగు నిమిత్తమై ఉన్నాడు, ఉంటాడు కూడా సదాకాలం. ఆయనతో ఉండటగా మనం తీసుకుని పోతాడు. తానున్న స్థలంలో మనం కూడా ఉండే నిమిత్తమై అట్టి నిత్య గొప్పదైన నిరీక్షణతో ఈ లోకయాత్రలో ముందుకు కొనసాగటగా పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా సిద్ధపరచును కాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోక ముందున మా తండ్రి, మరొకసారి ఈ 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం నుంచి మాతో మాట్లాడిన వారి కొరకే వారి నాయకుడు తర్వాత నాయకుడిని సిద్ధపరుస్తున్నాడు. వారి తప్పిదాల కొరకే, వారి గ్రహింపు కొరకే. అయితే మాకు కూడా బుద్ధి కలుగుటకై, మాకు కూడా జ్ఞానం వచ్చుటకై, మాకు కూడా వివేచన కలుగుటకై, మాకు కూడా ఏందో భయభక్తులు కలిగి ఉండి జీవించుట నేర్పించబడిన నిమిత్తమై ఈ దినాన్ని మాకు కూడా అనుగ్రహించిన పరిశుద్ధమైన, అమూల్యమైన, వెలగట్టలేని నిత్యముండి నీ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాక్షులుగా పెట్టిన భూమి ఆకాశాలైనా గతిస్తాయేమో కానీ ఆ నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి మా కొరకు సిద్ధపరుస్తున్నాం. సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తెగా నీతో మేము ఉండు నిమిత్తమై భూమి మీద సిద్ధం చేస్తున్నాం. అది ఎరిగిన వారంగా ఆ కనాన్లో ఈ యొర్దాన్ అనే మరణ నది దాటి
నీతో సదాకాలం ఉండి నీ శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల శరీరంతో నీతో ఉండే నిమిత్తమే మమ్మల్ని సిద్ధపరచండి. వెతుబడిన వాక్యాన్ని ఏరికట్టి ఫలింపించండి. ఇది ఎంత లోతైన సంగతులు, ఎంత సరళమైన రీతిలో మాతో మాట్లాడినావని నమ్మి స్తుతిస్తున్నాము. ఏదైతే ఆ గ్రహింపులోనికి రాలేదో నీ ఆత్మ ద్వారా నీ ప్రజల హృదయాల్లో సంపూర్ణమైన గ్రహింపు మీరే అనుగ్రహించండి. మళ్ళీ వారి గృహాల్లో మరలా ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు కుటుంబంగా మరలా మీరు వారికి ఆ కుటుంబానికి అవసరమైన సంగతులు వారికి ఇవ్వండి, తృప్తిపరచండి. కూడా వచ్చిన ప్రజలను బట్టి వదనాలు. మరలా వెళ్తున్నారు, వారితో మీ సన్నిధి ఉంచండి. నీ ముఖ కాంతి ఉంచండి. దుష్టుల నుంచి అసూయగల నుండి తప్పించండి. క్షేమం అనుగ్రహించండి. నన్ను తీవ్రతనిచ్చిన ప్రజలు భద్రపరచండి. ముందున బాధ్యతల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. కృతజ్ఞత చెల్లిస్తూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నాము స్తుతించి కనపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పరమతో నేను దేవుని ప్రేమ, ఆయనకు మాడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం కూడి వచ్చి మనకు సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.